బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. పార్లమెంటులో విపక్ష పార్టీల ఎంపీల సస్పెండ్ సంచలనంగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఒకే సెషన్లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో నేడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారు. ఇక కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నాడు సీఎం హోదాలో కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సీఎం హోదాలో రేవంత్ ధర్నా చేస్తూ ఉండటం పొలిటికల్ గా ఆసక్తికరంగా మారుతుంది.